ఇప్పుడు శర్మ గారు అంటే మనకి గజరాజు ఏమో భూమి మీద సంచరిస్తాడు, మొసలేమో నీళ్ళలో ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఇప్పుడు మనకి ఈ సంఘర్షణ అంతా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇక్కడ మనకి ఒక ప్రమాణంగా చూసుకుంటేనండి, వృత్తి ఉద్యోగ వ్యాపారులాగానే అధికారులు కూడా సీఎం పిఎం ఈ విధంగా అవన్నీ పదవులు అన్నమాట. ఇంద్రుడు ఇవన్నీ కూడా పదవులు. ఆ పదవులు ఆ స్థానంలో పేర్లు మారుతూ ఉంటాయి, కానీ ఇంద్ర పదవి మారదు, మనుషులు మారుతూ ఉంటారు. ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం కాబట్టి ఋషుల పేర్లు ఏమిటి అంటే కశ్యపోత్ర భరద్వాజో విశ్వామిత్ర అధ గౌతమ వశిష్ఠ జమదగ్నిశ్చ అని చెబుతాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడి పేరు పురంధరుడు అంటారు. ఈ గజేంద్ర మోక్షణం 4వ మన్వంతరంలో జరిగింది కదా. అప్పుడు తామసుడు అనేటువంటి మన్వంతరంలో జరిగిన కథలో త్రిశిఖుడు అనేటువంటి ఇంద్రుడు ఉన్నారు, జ్యోతిర్వ్యోములు అనేటువంటి ఋషులు ఉన్నారన్నమాట. అంటే సప్త ఋషులు ఎప్పుడూ సప్త ఋషులే, 7గురే, కానీ వాళ్ళ పేర్లు మారిపోతూ ఉంటాయి. మన్వంతరాలు వచ్చే సమయానికి పేర్లు మారిపోతూ ఉంటాయి. జ్యోతిర్వ్యోములు అనేటువంటి ఋషులు ఉన్నారయ్యా. ఆ విధంగా తామసుడికి 10 మంది సంతానము మనువుకి. ఆ సమయంలో హరిణి హరిమేధుడు అనేటువంటి ఋషి దంపతుల యొక్క పుత్రుడు శ్రీహరి గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపికాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు శుకుని చూచే అనియ విభుడు. ఈ కథ చెబుతున్నారు. 4వ మన్వంతరంలో జరుగుతోంది. హరిని హరిమేధుడు అనే ఋషి దంపతులు ఉన్నారు. వారికి పుత్రుడు శ్రీహరి శ్రీ మహావిష్ణువు. భగవంతుడు దగ్గరికి మనం వెళ్ళలేం, భగవంతుడే మన దగ్గరికి వస్తారు. దానిని అవతారం, దాన్ని అవతరణము అంటారు. కాబట్టి మొసలి చేత పీడింపబడుతున్నటువంటి గజరాజుని రక్షించటానికి భగవంతుడే వచ్చాడు అని శ్రీ శుకుల వారు చెప్పంగానే పరీక్షిత్ నరేంద్రుడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు అడిగినట్లుగానే ఏనుగేమో వనంలో ఉంటుంది కదా, మొసలేమో నీటిలో ఉంటుంది కదా, వాళ్ళిద్దరి యొక్క లంక ఆ తటస్థం ఎలా జరిగింది అని పరీక్షిత్ నరేంద్రుడు కూడా అడిగారు. నీరాట వనాటములకు పోరాటం ఎట్లు కలిగే పురుషోత్తముచే ఆరాట ఎట్లు మానెను. పురుషోత్తముడు భగవంతుడు గురించి ఏ విధంగా ఆరాట పడింది, అవి నాకు తప్పకుండా విస్తారంగా చెప్పండి. భగవత్ కథలు విన్నామనుకోండి, అది గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. అందుకనే మొసలి కూడా తన బాధని తొలగింపచేసుకుంది శ్రీహరి వలన. ఆ విధంగా కథ ప్రారంభమవుతూ శ్రీ శుకుల వారు చెబుతున్నారు. పూర్వము పెద్ద పర్వతం ఉందయ్యా, పాలసముద్రంలో పర్వతం ఉంది. దానికి 3 శిఖరాలు ఉన్నాయి, సూర్యకిరణాలు పడుతున్నాయి. కాంచనాయస్సార కలధౌత విధములై 3 శృంగంబులు మొనసియుండు. మన వాళ్ళు మానస సరోవరం అని వెళ్తారు. మౌంట్ కైలాష్ అంటాం కదండి. మానస సరోవరం దగ్గర కైలాస పర్వతం ఉన్నది. సూర్యుడు ప్రకాశించేటప్పుడు పొద్దున పూట బంగారపు కొండలాగా కనబడుతుంది. అక్కడ ధాతువులన్నీ ఉంటాయి, ఔషధాలన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకాశం వీటి మీద వస్తుంది అన్నమాట. అదేవిధంగా మంచు పడింది అనుకోండి, వెండి కొండలాగా ఉంటుంది. మనకి దగ్గరలోనే మన మాంసనేత్రాలకే కైలాస పర్వతాన్ని చూస్తే బంగారపు కొండగా వెండి కొండగా ఎలా అయితే కనపడుతుందో, ఈ పాల సముద్రంలో కూడా ఓ రాజేంద్ర వినవయ్యా, 3 శిఖరాలతో ఉన్న పర్వతం ఉంది. కాంచన అయస్సార కలధౌత విధములై. కాంచన అయస్సార కలధౌత. కాంచనము అంటే బంగారము, ఒక శిఖరంలాగా ఉందన్నమాట. రెండవది అయస్సార, తెలుగు తల్లి లాంటిది మన భాష, తెలుగు భాష. ఇంకా చెప్పాలంటే సంస్కృతం తల్లి భాష. పుత్రిక ఎవరు అంటే తెలుగు అన్నమాట. మన యొక్క తెలుగు భాషలోంచే మిగతా భాషలన్నీ ఏర్పడ్డాయి, అంటే సంస్కృత భాష నుంచే వచ్చినాయి. కాంచనాయస్సార, ఐరన్ అన్న పదం ఎలా వచ్చింది? అయస్సార అన్నారు.
మాత అంటే మదరు, భ్రాత అంటే బ్రదర్ అంటారు. ఈ కాలంలో లెంత్ పెరుగుతోందని బ్రో అంటున్నారు. ఇలాగ పదాలన్నీ కూడా మన తత్తు ఉంది. తత్ అంటే దట్టు, అది అని. మక్షిక, మషికాహ. మషిక అంటే మస్కెటో. ఈ పదాలన్నీ కూడా ఏదో లాటిన్ అని, ఆ భాషని ఈ భాషని అన్నారు. కానీ మన యొక్క 6 టీవీ ద్వారా సామాన్యుడు కూడా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో భాగవతం మొత్తం చదవకపోయినా ఈ ఎపిసోడ్ చూసంగానే ఈ గజేంద్ర మోక్షణంలో గజము అన్న పదానికి ఏనుగుకి ఎన్ని పేర్లు ఉన్నాయి, తెలుగు యొక్క భాష కూడా తెలియటానికి చక్కగా ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ కాంచనాయస్సార కలధౌత. కలధౌతము అంటే వెండి అని అర్థం. సూర్యకిరణాలతో దేదీప్యమానంగా దగద్ధగాయమానంగా వెదజల్లిపోతోందయ్యా. అక్కడ సైట్ సింగ్కి చాలామంది విమానాలతో ప్రియుడు ప్రేయసి వచ్చి కలిసి తిరుగుతూ ఉంటారు. ఆ పర్వతం మీద గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా అప్సరసలు నృత్యం చేస్తూ ఉంటారు. ఆ పర్వతం నుంచి నీళ్లు పడుతున్నాయి, సెలయేర్లు పడుతున్నాయి. పక్కన ఋతుమత్ అనేటువంటి ఒక ఉద్యానవనం ఉన్నది. ఈ కాలంలో ఫామ్ హౌస్ అంటాం కదండి. ఎవరికి వాళ్ళు ఒక 50 ఎకరాలో 100 ఎకరాలో ఒక ఎస్టేట్గా పెట్టుకుంటాం కదా. మనకి దిక్కులు ఎన్ని? మొత్తం 8 దిక్కులు. దానిలో వరుణదేవత యొక్క ఉద్యానం ఉన్నది, అది ఋతుమత్ అంటారు. అక్కడ అనేక ఔషధులు ధాతువులతో బ్రహ్మాండంగా ఉన్నది. పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి. ఆ పక్కన పెద్ద కాసారం ఏర్పడింది. నీటి పక్కన ఒడ్డు మీద అనేక వృక్షాలు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఫ్రూట్ జ్యూస్ లాగా ఉన్నాయి. నీళ్లు పండ్ల రసాలలాగా ఎలా ఉంటాయి అంటే సుఖపికాదులు, చిలుక, కోకిలలు ఆ యొక్క పండ్లను కొట్టినప్పుడు చిలుకతో ముక్కుతో ఆ రసమంతా నీళ్ళలో పడంగానే చాలా తీయగా ఉంది. ఈ గజరాజు తన పరివారము మంచినీళ్ళ కోసం, అది ఎండాకాలం, దాహం కోసంగా ఆ నీటి దగ్గరికి వెళ్ళిందండి. అప్పుడు మొసలి పట్టుకునేటువంటి ఈ తతంగం అంతా జరిగిందనమాట.